ప్రపంచ దేశాలపై వాణిజ్య సుంకాలు విధించి దారికి తెచ్చుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు ఆ దేశంలోని టెక్ దిగ్గజాల మీద పడ్డారు. విదేశాల్లో సంపాదించింది చాలు, ఇప్పుడు దేశంలో పెట్టుబడులు పెట్టి ఇక్కడి వారికి ఉపాధి అవకాశాలు కల్పించండి ఒప్పించే పనిలో పడ్డారు. తాజాగా టెక్ దిగ్గజాలతో భేటీ అయిన డొనాల్డ్ ట్రంప్ ఎవరెవరు ఎంత పెట్టుబడి పెడతారు అంటూ ఆరా తీశారు. వారి సమాధానాలకు సంతోషం వ్యక్తం చేస్తూ అమెరికా ప్రయోజనాలు మర్చిపోకండి, ఇక్కడి ప్రజల కోసం దేశ అభివృద్ధి కోసం పనిచేయండి అంటూ పిలుపునిచ్చారు. కాగా ఈ సమావేశానికి ఎలన్ మస్క్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అగ్రరాజ్యాన్ని మరింత సుసంపన్నం చేయడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే దిశగా తన కలల ప్రాజెక్టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు డొనాల్డ్ ట్రంప్. కొద్ది వారాల క్రితం అమెరికాకు చెందిన పెద్ద టెక్నాలజీ కంపెనీలపై తీవ్ర విమర్శలు చేశారు ట్రంప్. ముఖ్యంగా గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి బడా సంస్థలు భారతీయులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తూ అమెరికన్లకు అవకాశాలు ఇవ్వటం లేదని విమర్శించారు. అమెరికాలో లభ్యమయ్యే స్వేచ్ఛను ఉపయోగించుకుంటూ విదేశాల్లో తమ వ్యాపారాన్ని విస్తరించుకున్నాయి. చైనా, భారత్ లాంటి దేశాల్లో తమ కార్యాలయాలు పెంచుకుని అక్కడి ఉద్యోగులను ఎక్కువగా నియమించుకుంటున్నాయి. అమెరికన్లను మాత్రం పట్టించుకోవటం లేదు. వాళ్లకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇది సరికాదు అంటూ హితవు పలికారు. ప్రపంచ దేశాలపై సుంకాల భారం మోపడం ద్వారా అమెరికన్ కంపెనీలు ఆయా దేశాల్లో వ్యాపారం చేయకుండా అడ్డుకుంటున్నారు ట్రంప్. విదేశాల్లో పెట్టుబడులు పెడుతూ అమెరికన్స్కు అవకాశాలు అంతంత మాత్రంగానే ఇస్తున్న కంపెనీల్ని దారికి తెచ్చుకునేందుకు కంకణం కట్టుకున్నారు. భారీగా పెట్టుబడులు తెస్తానని ఎన్నికల్లో చేసిన వాగ్దానం నిలబెట్టుకున్నట్లు ప్రచారం చేసుకునేందుకు సొంత దేశంలోని కంపెనీలను కూడా ట్రంప్ వదిలిపెట్టడం లేదు. ఇందులో భాగంగా అమెరికాలోని ప్రముఖ టెక్నాలజీ సంస్థల అధిపతులు, సీఈఓలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విందు ఇచ్చారు. వైట్ హౌస్లో ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్ అనంతరం ఈ డిన్నర్ ఏర్పాటు చేశారు. దీనికి టిమ్ కుక్, సుందర్ పిచాయ్, జుకర్బర్గ్, సత్య నాదెళ్ల, శ్యామ్ ఆల్ట్మన్ వంటి పలువురు టెక్ దిగ్గజాలు హాజరయ్యారు. ఈ సమావేశం ఆశాంతం ఆసక్తిగా సాగింది. అమెరికాలో పెట్టుబడుల గురించి ట్రంప్ వారిని సూటిగా ప్రశ్నించారు. And Tim, how much money will Apple be investing in the United States? Because I know it's a very lot, and it's you were elsewhere and now you're really coming home in a big way. How much money will you be investing? $600 billion. $600 billion. All right. It's a lot of jobs. We're very proud to do it. That's great. Thank you very much. Thank you. Thank you. Hundreds of billions of dollars, and it's going to be well worth it. And you have an unlimited market, right? Seems like it. Come to think of it, how much is Google investing? అమెరికాలో యాపిల్ ఎంత పెట్టుబడులు పెట్టనుంది? అది చాలా పెద్ద మొత్తమే అయి ఉంటుందని నాకు తెలుసు. ఇన్నాళ్ళు మీరు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టింది చాలు, ఇక స్వదేశానికి తిరిగి రండి. ఎంత పెట్టుబడి పెడతారు అని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ను ట్రంప్ అడిగారు. దీనికి టిమ్ బదిలిస్తూ $600 బిలియన్ అని చెప్పారు. మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ని ట్రంప్ అడిగా $600 బిలియన్ అని చెప్పారు. రాబోయే 2 ఏళ్లలో $250 బిలియన్ అమెరికాలో పెట్టుబడులు పెట్టబోతున్నామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. ఏటా $80 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల బదులిచ్చారు. టెక్ దిగ్గజాల సమాధానాలకు సంతోషం వ్యక్తం చేశారు ట్రంప్. ఇది చాలా పెద్ద మొత్తం, అనేక ఉద్యోగాలు సృష్టించొచ్చు అని మెచ్చుకున్నారు. అమెరికా ప్రయోజనాలు మర్చిపోకండి, ఇక్కడి ప్రజల కోసం, దేశ అభివృద్ధి కోసం పనిచేయండి అని అన్నారు. But I do. The press has been great in terms of this industry, and they understand the importance of it. This is taking our country to a new level. We're leading the world. We're leading China, but we're leading the world by a lot, and we're leading it because of the people around the table. And all I can do is implement and make it a lot easier for you, and I'll be doing that 100%. So I just want to thank you all, with the understanding that if they come into the country, if they're coming in, planning to come in, there will not be a tariff. If they're not coming in, there's a tariff, fairly substantial tariff. Well, I don't know if they're building here, and for the most part, I think they're building here. That's probably why they're here but like I would say, Tim Cook would be in pretty good shape. ఏ కంపెనీ అయినా లాభదాయకంగా ఉన్న చోటే పెట్టుబడి పెడతాయి. అమెరికాలో ఉద్యోగుల జీతాలు, నిబంధనలు అధికంగా ఉండటంతో ఇతర దేశాల్లో ఫ్యాక్టరీలు పెట్టి చౌకగా ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే ట్రంప్ అమెరికాలోనే పెట్టుబడి పెట్టాలని బలవంతం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ విందుకు టెస్లా అధినేత, ఎక్స్ నిర్వాహకుడు ఎలాన్ మస్క్ హాజరు కాలేదు. ఇటీవల కాలంలో అధ్యక్షుడు ట్రంప్తో విభేదాలు రావడంతో బహిరంగంగానే పరస్పర విమర్శలు చేసుకోవడం తెలిసిందే. అయితే మస్క్ స్థానంలో ఆయన ప్రత్యర్థి ఓపెన్ ఏఐ సీఈఓ శ్యామ్ ఆల్ట్మన్కు ఆతిథ్యం ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఎలాన్ మస్క్కు ఆహ్వానం అందలేదని సోషల్ మీడియాలో చర్చించుకున్నారు.
అయితే ఈ విందుకు ఆయనకు అసలు ఆహ్వానమే అందలేదంటూ వస్తున్న వార్తల్ని మస్క్ ఖండించారు. నాకు ఆహ్వానం అందింది, కానీ దురదృష్టవశాత్తు హాజరు కాలేకపోయాను. నా ప్రతినిధి అక్కడున్నారు అని పేర్కొన్నారు. అయితే నిజంగానే మస్క్ ప్రతినిధి ఉన్నారా అనేది తెలియదు. ఈ క్రమంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై ఓ విలేకరి ప్రశ్నించగా ఆయన బదులిస్తూ, మీకు తెలుసా, నేను ఇప్పటివరకు 3 యుద్ధాలు ఆపా అని పేర్కొన్నారు. ఆయన ఏ యుద్ధాల గురించి చెప్పారో స్పష్టంగా వెల్లడించలేదు. అయితే ఆ దేశాలన్నీ 3 దశాబ్దాలుగా సంఘర్షణల్లో ఉన్నాయన్నారు. ఆ యుద్ధాలు మీరు ఆపలేరని తనకు ప్రజలు చాలాసార్లు చెప్పారన్నారు. కానీ వాటన్నింటినీ తాను ఆపగలిగానని పేర్కొన్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రస్తుతం క్లిష్టతరంగా ఉందని, అయినా తాను దాన్ని ఆపుతానని ధీమా వ్యక్తం చేశారు. కాగా ట్రంప్ ఇన్నాళ్లు తాను 7 యుద్ధాలను ఆపానంటూ ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు మాట మార్చేయటం గమనించొచ్చు. స్వయంగా 3 యుద్ధాలు ఆపానని పేర్కొన్నారు. భారత్ అమెరికాల మధ్య యుద్ధాన్ని తానే నివారించానని, వాణిజ్య ఆంక్షలు విధిస్తానని బెదిరించి కాల్పుల విరమణకు ఒప్పించానని ట్రంప్ చెప్పుకోవడం తెలిసిందే. అయితే ఆపరేషన్ సింధూర్ వ్యవహారంలో ట్రంప్ జోక్యం ఎక్కడా లేదని భారత్ స్పష్టం చేయడంతో ఆయన ఇరకాటంలో పడటం తెలిసిందే.